My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఆల్ఫా ఒమేగా అయిన వాడా నీకు స్తోత్రం. ధవలవర్ణుడా, రక్తవర్ణుడా నీకు స్తోత్రమయ్యా. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రమయ్యా. ఈరోజు అయ్యా తండ్రి ప్రభా, ఈ శ్రమ దినాల్లో ప్రభా 10వ దినంలో మేము ఉంటుండగా అయ్యా తండ్రి 10 దినములు శ్రమ కలుగునన్నట్టుగా ప్రభా మా జీవితంలో ఎన్ని సంవత్సరాల శ్రమలు ఉన్నాయో, ఎన్ని సంవత్సరాల వేదనలు ఉన్నాయో, ఎన్ని రోజుల ఇబ్బందులు ఉన్నాయో తండ్రి, ఈ రోజు ప్రభా అయ్యా నీ వాగ్దాన పూర్వకంగా నైనా ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి మమ్మల్ని విడిపించి, మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి అయ్యా పాట ద్వారాను ప్రభా, ఆరాధన ద్వారాను, వాక్యం ద్వారాను మీరే మహిమ పొందుకోమని, వింటున్న ప్రతి బిడ్డని ప్రభా నాయనా దీవించి ఆశీర్వదించమని, నాతో కూడా ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న పాట ఏంటంటే, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమని. దేవునికి మహిమ కలుగును గాక. మరి పాటల్లో నాకు రాగాలు రావండి, నేను పర్ఫెక్ట్ సింగర్ని కాదు. ఆయన దేవుని కోసం పాడాలనే తపనతో, ఆశతో దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి మరి రీతిగా ముందుకు సాగుతున్నాను. అందుని బట్టి దేవునికి మహిమ. మీకు ఒకవేళ నా పాట పాడే విధానం నచ్చకపోతే మొదటిగా నన్ను క్షమించమని అడుగుతున్నాను. మీకు నచ్చిన రీతిగా, మరి మీకు నచ్చినట్టుగానే ఆ పాటని పాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిటా ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని, నీ దినములన్నిటా ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా,
నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనాన్నిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితమును నిచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితమును ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, మా ఆదరణ నీవే ప్రభా. నాయన మా ఆనందము నీవే తండ్రి. నాయన నిజమే తండ్రి, మా జీవితాల్లో ప్రభా నువ్వు చాలిన దేవుడవు తండ్రి. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు. సర్వోన్నతుడవు తండ్రి, సర్వశక్తిమంతుడవు తండ్రి, మాకు చాలిన వాడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా మా జీవితంలో ప్రభా నిన్ను పోలిన వారు ఇంకొకరు లేకుండా ఉండును గాకనైనా మా జీవితాలు సజీవంగా మేము సమర్పిస్తున్నప్పుడు తండ్రి, మా జీవితాల్లో ప్రభా నైనా తండ్రి బట్ట బయలవును గాకనైనా ప్రభా పట్టలేనంత దీవెనలు ప్రభా ఆశీర్వాదాలు మాత్రమే కాదయ్యా, నీ పరిశుద్ధ ప్రణాళికలో ప్రభా నైనా తండ్రి మేము ముందుకు సాగడానికి కావలసిన ప్రతిదీ దయచండి అయ్యా. మేము ఒంటరి వారమే కావచ్చయ్యా ఈ లోకంలో అయ్యా, మమ్మల్ని అర్థం చేసుకునే వారు లేకపోవచ్చయ్యా, కానీ ప్రభా నీ పాదాలు పట్టుకొని ప్రభా నైనా మేము నమ్ముతున్నాము తండ్రి. అయ్యా మీరు మాతోనే ఉన్నారు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం అయ్యా. మాలో ఉన్నవాడా మా తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఓ రబాస కబాలా నమాషి కంద రబాసి కందూరి ఖరబా. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రం. రీ ఖబా షరానా కాసి ఖతూరి హల్లబా. ఓ రలలా లాలమ షిఖరనా కాసి కందూరి హల్లబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మా దేవా, మా తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము తండ్రి. అయ్యా అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీకు స్తోత్రం అయ్యా. యోగ్యత లేని మాకు యోగ్యతనిస్తున్న వాడా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఈ సమయంలో తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఈ పాటలోను ఆరాధనలోను వాక్యంలోను ప్రభా ఎక్కిపిస్తున్నారు, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా, ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి అయ్యా. అయ్యా నీ అభిషేకము ప్రతి కాడిని తొలగిస్తున్నావు తండ్రి. ఇప్పుడే నీ అభిషేకము రిలీజ్ అవుతుండగా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేతనైనా వారి జీవితంలో ప్రభా నీ నుండి కాని కాడిలని యేసునామములో తుంచి వేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. యేసునామములో విర్రగొడుతున్నాను ప్రభా. అయ్యా వారు కేవలం నీ కాడినే సులువుగా ప్రభా మోసుదురు గాకనైనా అయ్యా వారి చింత యావత్తు నీ మీద పెడుతుండగా ప్రభా అయ్యా వారి చింత ఎంతటిని తొలగించినైనా నీ సంతోషము, నీ సమాధానము, నీ ఆనంద తైలము వారిని అభిషేకించును గాక. వారిలో ఉన్న దుఃఖభరితమైన
దుష్టమైన ఆత్మ ఇప్పుడే లయపరచబడును గాక. రీకాబా శిఖరబా ఒంటరి దురాత్మని ప్రభావం తండ్రి, ఒంటరిగా ఉన్నామని వేధిస్తున్న దురాత్మని బంధిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రం. రీకాబా శరణ కాసిక తూరి కలబ. అయ్యా తండ్రి 10,000 మంది పైబడను, అవును తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ఏమి జరగను ప్రభా, అయ్యా మాకు అపాయం రాదని చెప్పి వాగ్దానం చేసినట్టుగా నాయనా నీ బిడ్డల జీవితంలో డివైన్ ప్రొటెక్షన్ ఉండును కాకయ్యా. అయ్యా నీ ప్రశస్తమైన కాపుదల ఉండును కాకయ్యా. అయ్యా వారి ఇళ్ళని ప్రభా అభిషేకించండి అయ్యా. అయ్యా నీ రక్త ప్రోక్షణతో ప్రభా నాయన గృహాల్ని ముట్టండి నా తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా కృప చూపించి అయ్యా ప్రభా మీరే మహిమ పొందుకోమని స్తుతి ప్రార్థన పాట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి పాట పాడుకున్నాం కదండి. ఆయన చూపుతున్న మేలకై, ఆయన చూపుతున్న మరి సంతోషకరమైన కార్యములకై మరి నిజంగా ఏమి చిరుణం తీర్చుకోగలమండి. సర్వోన్నతుడు అని చక్కగా మరి కీర్తనకారుడు రాసి ఉన్నాడు. ఆయన బలము కలిగిన వాడు, ఆయనకి సర్వము తెలుసు అంట, ఆయనకు మరుగైనది ఏది లేదని, ఆయన మాత్రమే మనకి ఆశ్రయదుర్గమండి. అవునండి, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడే మనకి ఆశ్రయదుర్గమైనప్పుడు ఆయన ఆశ్రయంలో మనము జీవిస్తే ఇంకా మనకి బాధ అనేది ఉండదు. నిజమే కదండి. కోడి తన బిడ్డలని ఎలా అయితే తన రెక్కల కింద కాచి కాపాడి ఆశ్రయం ఇస్తుందో ఆ రీతిగా తండ్రి మనకి ఆశ్రయం ఇచ్చున్నాడు. ఆయన మనకి ఆశ్రయపురం అంట. హల్లెలూయా. పాత నిబంధనలో ఒక చక్కటి ఉదాహరణ అండి. ఏంటంటే లేవీయులు వంశస్థులకి వాళ్ళకి స్వాస్థ్యంగా కొన్ని స్థలాలు ఇచ్చినప్పుడు వాటిని ఆశ్రయపురం అంటారంట. నిజం చెప్పాలంటే అవును, మరి కానానులో ఉన్న 12 గోత్రాలకి దేవుడు వారికి స్వాస్థ్యం ఇచ్చి ఉన్నాడు. కానీ ప్రత్యేకమైన జనాంగమైన లేవీలకి దేవుడు ఏమి ఇచ్చాడు అంటే వారికి స్వాస్థ్యమైన స్థలాలు ఇచ్చాడు. వాళ్ళు ఉండడానికి, వాళ్ళు నివసించడానికి, వారికి సంబంధించిన వాటిని పెట్టుకోవడానికి వాళ్ళకంటూ ఒక స్థలం ఇచ్చి ఉన్నాడు. నేనే మీకు స్వాస్థ్యము, మీకంటే ఏది అవసరం లేదు, కానీ మరి వాళ్ళు బ్రతకాలుగా, ఉండాలిగా, నివసించాలి కదా, వారికంటూ కావాలి కదని. సో వారికి ఎలాంటి స్థలాన్ని ఇచ్చాడంటే వాటికి ఎలాంటి పేరుని పెట్టాడు అంటే మిగతా వారికి ఇచ్చిన భూమికేమో వాగ్దాన భూమి అని పెట్టి ఇచ్చిన్నాడు, కానీ వీరికేమో ఆశ్రయపురం అని ఇచ్చిన్నాడు. లేవీలకు ఇచ్చిన స్థలాన్ని ఆశ్రయపురము అంటారు, ఎందుకంటే కాపుదలను ఇచ్చే స్థలం అంట. అయితే ఆ లేవీలు మాత్రమే కాదు, మరి కొంతమంది వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందుకునేలాగా, అది కూడా ఎలాంటి వారు తెలుసా అండి, పాపము చేసిన వారు, పొరపాటున పాపం చేసిన వారు, పొరపాటున వారిని చంపిన వారు, పొరపాటున ఏదన్నా జరిగినప్పుడు వెంటనే వారు అయ్యా పొరపాటైందని ఒప్పుకున్నట్టుగా ఆ సూచనగా మరి వాళ్ళు లేవీలో ఉన్న స్థలానికి వెళ్ళి వారు అక్కడ ఆశ్రయంలో ఉండొచ్చంట. ఉన్నప్పుడు వారికి తీర్పు అనేది ఉండదు, కానీ అంటే వారికి న్యాయం అనేది, అంటే వారు కావాలని చేసింది కాదు, పొరపాటున జరిగిందని చెప్పేసి వారిని సంరక్షించే స్థలాన్ని ఆశ్రయపురంగా మరి పాత నిబంధనలో లేవీల స్థలంలో ఇప్పుడు కూడా మనం తప్పు చేయని వారంటూ ఉండరు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన మనకి ఆశ్రయపురమై ఉన్నాడు. మన జీవితంలో ఆయనకు తెలియదంటూ ఏదీ లేదు కదండి, అన్నీ తెలుసు, మన తలంపులు, మన క్రియలు అన్నీ తెలుసండి. కానీ మనం ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాలంటే యేసు అనే ఆశ్రయపురంలోకి మనం పరిగెత్తుకొని వెళ్తే ఆయన మనల్ని కాపాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు, ఆయన మనల్ని క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు, ఆయన మనల్ని చూడడానికి మరి ఆయన అసహించుకునే దేవుడు కాదు, కానీ ఆయన మనల్ని చూచుతున్న దేవుడిగా ఉన్నాడు. హగర్ని సైతం దర్శించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను దర్శిస్తుండగా ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిద్దామండి. చూడండి, కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. యెహోషువని ఎందుకు గొప్ప పాటని బేస్ చేసుకుని ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించబోతున్నామండి. అవునండి, ప్రతిరోజు కూడా ఇంచుమించు అలాగే మరి దేవుడు మనల్ని పాట ద్వారా, ఎందుకంటే నేను ఎందుకు ఈ పాటని ఎన్నుకున్నానంటే ఒకటి దేవుని ప్రేరేపణండి, రెండోది స్పెషల్ రోజుల్లో ఉన్నాం, అంటే ఒక ప్రాముఖ్యమైన రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రాముఖ్యంగా దేవుని సన్నిధికి చేరడానికి ఈ ఆరాధన అనేది మరి ఎన్నుకోవడం అనేది జరిగింది. అవునండి, ప్రార్థన వాక్యము మనల్ని దేవుని వైపు నడిపిస్తుంది, కానీ మరి ఆరాధన చేసినప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. కాబట్టి మరి ఆ రీతిగా నేను ఈ పాటని, ఆరాధనని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఒక చక్కటి మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మరి ఆయన సన్నిధి దిగి వచ్చినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి అంటే మనం వాక్యం విని మనగా ప్రయాస పడతా ఉంటాం ఒక్కొక్కసారి, అంటే వాక్యం మనలో కార్యం చేస్తుంది. వాక్యమే సత్యం, వాక్యమే జీవం, వాక్యమే దేవుడే ఉన్నాడు. కానీ దేవుని సన్నిధి ఇంకా 100% దిగి వచ్చే సమయం ఆరాధన సమయం, కాబట్టి మనము ఇంకా సిద్ధపడుతున్నామండి. దానివల్ల దేవుడు మనల్ని ఇంకా బలపరచును కాక. అయితే ఇక్కడ జోషువ గురించి మాట్లాడదాం. మొదటిగా యెహోషువ గురించి మనం పాట పాడాం కదా. ఏంటంట, యెహోషువని ఏం చేశాడు, గొప్ప చేశాడంట. ఎలా గొప్ప చేశాడు, హౌ లార్డ్ హ్యాస్ లిఫ్టెడ్ హిమ్ హై, ఎలా ఆయనని గొప్ప చేశాడనేది చూస్తే నిజంగా చెప్పాలంటే యెహోషువ అనగానే ఎరుకో గోడలు గుర్తొస్తాయి చాలా మందికి. యెహోషువ అనగానే వాగ్దానం, అంటే ఆయన వాగ్దానం చేసి వాగ్దాన భూమిలోకి నడిపించాడంట. యెహోషువ ఎవరండి, మోసెస్కి ఒక శిష్యుడిగా ఉన్నాడు. మరి మీరు కావాలంటే వై జోషువ ఆఫ్టర్ మోసెస్, అంటే ఎందుకు దేవుడు జోషువని మోసెస్ తర్వాత ఎన్నుకున్నాడనే ఒక మాటని నేను వాక్య రూపంలో ఇచ్చిన్నాడు. మీరు యూట్యూబ్లో చెక్ చేసి చూడొచ్చు, వినొచ్చు. అయితే ఇక్కడ అంత సమయం మనకు లేదు కాబట్టి నేను ఇక్కడ ఏమంటున్నానంటే
ఆయన అనగానే మోజెస్ యొక్క శిష్యుడు వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళినవాడు. ఎందుకంటే మోజెస్ రాలేదండి, మోజెస్ని దేవుడు అక్కడ ఆపివేస్తున్నాడు కాబట్టి యెహోషువని దేవుడు ఎన్నుకొని నడిపించాడు. అయితే మోజెస్ మాటనే వినని మూర్ఖుల జనము, అద్భుతాలు సూచక్రియలు జరిగితేనే మాట విని ఈ ఇజ్రాయెల్ జనాంగము మరి యెహోషువని మాట వింటారా, యెహోషువ చెప్పినట్టుగా అంటే లోబడతారా అని దేవుడికి డౌట్ రాలేదంటారా? కాబట్టి యెహోషువ అంటున్నాడు, నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు. నేనేంటి అంటే, కాదు నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, బీ కరేజియస్, బీ స్ట్రాంగ్. కానీ నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ఈ వాక్యమును, ఈ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించము. ఒక్కరోజు కూడా నువ్వు బోధించడం మానకూడదంట. ఏంటంట? దివారాత్రములు ధ్యానించాలంట, ఒక్కరోజు కూడా బోధించడం మానకూడదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ ఏంటంటే ఆ యెహోషువ చేసిన పనుల్లో ఒక్కటే అండి. మొదటైతే మోజెస్ తర్వాత ఆ దేవుని సన్నిధిలో కూర్చొని ఆ మహిమని కోసము ఆశపడ్డాడు, ఎదురు చూశాడు, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపాడు. తర్వాత చూస్తే మోజెస్ చనిపోయిన తర్వాత ఇదిగో దేవుడు చెప్పిన ఆజ్ఞ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ దాన్ని పాటిస్తూ దాన్ని బోధిస్తూ ఉండమంటున్నాడు. అయితే ఆ బోధించే సమయం ఎక్కడుంది? ఆయనకి అసలు ధ్యానించే సమయం ఎక్కడుంది? ఆయన ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించాలా. ఒకవైపు మోజెస్కి అయితే యుద్ధాలు లేవండి, మనుషులతోనే యుద్ధాలు. కానీ ఇక్కడ యెహోషువ సమయంలో చూస్తే, అంటే మోజెస్ టైంలో చాలా తక్కువ యుద్ధాలని, కానీ యెహోషువ సమయంలో మరి రాజ్యాలతో యుద్ధాలు, ఇక్కడ ఉన్న మనుషులతో యుద్ధాలు, అలాగే మరి రాజ్యాలతో శత్రువులతో యుద్ధాలు. ఆ భూమిని స్వతంత్రించుకోవాలంటే మరి ఫిజికల్ యుద్ధాలు అనేది చేయడం అనేది జరిగింది. ఆయనకు అంత సమయం ఎక్కడుందండి? కానీ అయినా కూడా దేవుడు ధైర్యం చెప్పి ఉన్నప్పుడు ఆయన దేవుని మాటకి లోబడి దివారాత్రులు వాక్యం ధ్యానిస్తూ దేవుని స్వరాన్ని వింటూ దేవుని గైడెన్స్ని మరి ఆయన పొందుకుంటూ మరి నిజంగా యేసు ప్రభువు ఎలా అయితే రాత్రంతా వెళ్ళి ప్రార్థన చేసి దినమంతా వచ్చి పనిచేసినాడు అని మనం ధ్యానించినట్టుగా యెహోషువ కూడా మేబీ అలాగే రాత్రంతా కూడా దేవుని వాక్యం ధ్యానిస్తూ మరి తను చెప్పవలసిన వారికి చెప్పుకుంటూ యుద్ధాలు చేసినప్పుడు విజయాన్ని పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, సూర్యచంద్రుని ఆపగలిగిన అభిషేకం పొందుకున్నాడు. చూడండి, ఈ రోజు నుండి నేను గొప్ప చేయబోతున్నాను అన్నాడు యెహోషువని. ఏంట్లా గొప్ప చేయబోతాడు. ఆ గొప్ప కావడానికి కారణం ఏంటంటే, ఎవరు వింటారండి మాటలు? ఇశ్రాయేలీయులు వినరు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనుషులు మాట వినరు, కానీ మనం గొప్ప అయిపోతే ఖచ్చితంగా వింటారు. అది కూడా దేవుని నామంలో గొప్ప అయిపోతే, దేవుని స్వరాన్ని బట్టి మరి వాళ్ళు వింటే అది దేవునికి మహిమ. కానీ భారతదేశంలో పరిస్థితి అయితే దేవుని స్వరం వినే వాళ్ళైతే లేకుండా పోతున్నారు. కానీ ఇప్పుడు యెహోషువలు లేవాలి, యెహోషువ లాంటి వాళ్ళు లేవాలి, సూర్యచంద్రులు నిజంగా ఆపగలగాలని. అప్పుడు చేసిన దేవుడు అప్పుడు గుడ్డి వాళ్ళ కళ్ళు తెరిపించిన దేవుడు ఇప్పుడు గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవబడట్లేదా? ఎంతోమంది అభిషక్తుల ద్వారా అవి జరగట్లేదా? ఇప్పుడు నేనేమను, సృష్టి నిజంగా మరి రోమిలు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది, సృష్టి యావత్తు అంట మరి తన బిడ్డల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుందంట. ఏం ప్రత్యక్షత అండి? ఏం ప్రత్యక్షత కోసం ఎదురు యెహోషువ లాగా సూర్యుని సైతం ఆపగలిగే, చంద్రుని సైతం ఆపగలిగే అభిషక్తులని దేవుడు లేపును కాక. అలాంటి వారి కోసం సృష్టి ఎదురు చూస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు తెలుసా? మరి అలాంటి కార్యాలు జరిగితే గాన ఈ భారతదేశం లాంటి మరి దేశాలు మరి విగ్రహారాధన నుండి బయటకు రాలేవండి. ఎందుకంటే నిజమైన దేవుడు మరి యేసు తప్ప వేరే దేవుడు వాళ్ళకి తెలియలేదు. కాబట్టి తెలియాలంటే కొన్ని కార్యాలు జరిగాయి. ఈ అద్భుతాలు, చిన్న చిన్న అద్భుతాలు ఇవి సరిపోతలేవండి. ఇవి జరిగిన వాళ్ళ మనస్సు, ఫరో మనస్సు కఠినపరచబడినట్టు కఠినపరచబడుతున్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ సైతం అన్ని అద్భుతాలు చూసి వాళ్ళే తప్పులు చేస్తూ పాపం చేస్తూ దేవుడికి వ్యతిరేకంగా బ్రతికారు. అలాంటిది అన్యజనుల అమాయకులండి. వారిని మరి దేవుడు ఆకర్షించాలంటే ఇలాంటి యెహోషువలు, ఇలాంటి గొప్ప జనము లెగవలసిందిగా మనం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే దివారాత్రులు వాక్యం ధ్యానించమన్నాడు. అలా చేసుకుంటూ విజయాన్ని పొందుకున్నాడు. అలాగే దేవుడిచ్చిన వాగ్దానం, అవును, వాగ్దాన దేశంలోకి వెళ్ళే వాగ్దానం మాత్రమే కాదు, ఇదిగో నేను గొప్ప చేయడం ఆరంభిస్తున్నాను యెహోషువ అని ఒక దినమును చెప్పినప్పుడు ఆ దినము తర్వాతనే వెంటనే దేవుడు చేసిన కార్యం ఏంటంటే, తినని వాడుకొని సూర్యచంద్రుని సైతం ఆపేశాడు. ఇంకా సూర్యచంద్రులు ఆగిపోతే ఇంకెవరు మాట వినకుండా ఉంటారని 100% అందరూ యెహోషువకి లోబడ్డారు. తనేం చెప్తే అదే మరి విన్నారు. మోజెస్ మాట వినని వాళ్ళు సైతం, మోజెస్కి తిరుగుబడ్డ ఇజ్రాయెలీయులు సైతం మరి యెహోషువ మాట విన్నట్టుగా ఆ భూములు పంచుకునే దగ్గర కూడా మౌనంగా ఒప్పుకున్నట్టుగా యెహోషువ ఎలా పంచితే అలా చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి దానియేలు పరిస్థితి, మరి దానియేలు గురించి పాడాం కదా. దానియేలు పరిస్థితి ఏంటి తెలుసా? నిజంగా సింహాలంట నిందల పాలైనాడంట. నిందల పాలు ఎందుకయ్యాడు తెలుసా? దేవుని సన్నిధిలో అక్కడ మరి ఆయన వెళ్ళలేడు, కానీ అక్కడ తను బబులోన్లో ఉన్నప్పుడు మరి ఒక ఆజ్ఞని పెట్టడం అనేది సరే. అది కూడా ఎందుకు? దానియేలు గొప్పవాడవుతున్నాడు, జ్ఞానవంతుడు. మొదటిగా మరి ఎంతో మందిలో మరి శ్రేష్టమైన నలుగురిలోకి వెళ్ళి, మళ్ళా ఆ నలుగురిలోకి వెళ్ళి కూడా శ్రేష్టమైన వాడిగా మరి అక్కడ ఉన్న రాజు ఎన్నుకున్నప్పుడు, మంచి ఉన్నత స్థితిలోకి ఆల్రెడీ వెళ్ళిపోయినప్పుడు అతని జ్ఞానాన్ని బట్టి, తనకున్న వరాలని బట్టి మరి రాజైతే సంతోషించి మంచి సింహాసనిచ్చి చక్కగా మరి
మరి వాడుకుంటున్నాడు అక్కడ. కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానియల్ని ఎలాగైనా మరి ఈ సింహాసనం నుండి తొలగించాలని చెప్పేసి కుయుక్తి పన్ని ఏం చేశారంటే మరి ఎలా దానియలు ఎక్కడ దొరుకుతాడంటే ఎక్కడ దొరకలేడని, తప్పులు దొరకలే, శిక్షలు దొరకలే, అంటే ఎక్కడ కూడా మరి రాజు దగ్గర తిని తప్పు చేశాడని చెప్పడానికి ఎక్కడ దానియలు వారికి దొరకనప్పుడు ఒక దేవాది దేవుని విషయంలోనే దొరుకుతాడు అని చెప్పేసి కావాలని కుయుక్తి పన్ని ఒక ఆజ్ఞనిస్తారని. ఏంటంటే చూడు, ఇప్పుడు నిన్ను తప్ప ఎవరు కూడా ఏ దేవుణ్ణి పూజించకూడదు, మరి ఎవ్వరు కూడా మరి వేరే దేవుణ్ణి ఆరాధించకూడదు, నిన్ను మాత్రమే నీ విగ్రహానికే మొక్కాలి అన్నప్పుడు మరి షద్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రమే కాదండి, దానియేలు విషయంలో కూడా అలాగే జరిగినప్పుడు మరి ఎవరైతే ఒకవేళ వేరే దేవుళ్ళని మొక్కితే వాళ్ళని సింహాల బోనిలో వేయాలనే ఒక రాజాజ్ఞని మరి వాళ్ళు క్రియేట్ చేపిస్తారండి మొత్తం. ఆ సమయంలో దానియేలు మాత్రం తన ప్రాణం పోయినా సరే ఆయన మోకరించడం ప్రార్థించడం మానలేదు, నేనేమైపోయినా పర్లేదని నిలబడ్డాడండి. అలా మరి నిందల పాలైన పరిస్థితి అంటే ఇక్కడ ఏంటంటే రాజు చెప్పిన ఆజ్ఞని తృణీకరించాడు అనే నింద తప్ప అసలు నిజం చెప్పాలంటే అది నిందనే కాదు అసలు. అంటే ఎందుకంటే దేవాది దేవుని అయితే ఆరాధిస్తున్నాడు, తనలో ఇంకే దోషం లేదు, ఏ తప్పు లేదు. ఈవెన్ రాజు కూడా ఆ విషయం తెలుసు. ఆ రాజు కూడా అయ్యో తనని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు, కానీ మరి ఆ రాజా ఆజ్ఞ ముద్ర ఉంది కాబట్టి దాన్ని మార్చలేక మరి అయ్యా నీ దేవుడే నేను కాపాడను కాక అని కూడా దానియేలుకి మరి మాట రూపమైన సహాయం మాత్రమే చేస్తాడండి, క్రియారూపంలో చేయలేకపోయాడు. కానీ దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ సింహాసనాన్ని నుండి అతన్ని తీయించాలని చూస్తే దేవుడు ఏం చేశాడంటే సింహాల నోళ్ళని సైతం హల్లెలూయా మరి మూపించి ఏం చేశాడంటే ఇటు మనుషుల నోర్లు మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ఇప్పుడు మనుషుల నోర్లు మూయబడాలండి, కానీ అక్కడ నిజమైన సింహాల నోర్లను మూయించేసి ఆ సింహాసనాన్ని మరి దానియేలుకి మరలా ఇవ్వడం అనేది జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అదే సింహాల బోనిలో ఎవరు కుయుక్తి పన్నారో వారిని అప్పచెప్పినప్పుడు ఆ సింహాలు నోర్లు తెరిచి వారిని ఆ ఊరు మరి తినేసడం అనేది చూస్తాం మనం దానియేలు గ్రంథంలో. నిజమే కదండి, దేవుడు రోషం గల దేవుడు, తన బిడ్డల పక్షాన ఏమైనా సూర్యచంద్రుని యెహోషువకి ఇచ్చిన వాగ్దానం కొరకు సూర్యచంద్రుని ఆపేశాడండి. అది కూడా సూర్యచంద్రుని ఆపడానికి ఆ కృపని మరి యెహోషువకి ఇచ్చిన దేవుడు. ఇక్కడ సింహాల నోర్లు ఎవరు మూయగలరండి ఈ లోకంలో? నిజం చెప్పాలంటే పాత నిబంధన అయితే ఆదాము మూయగలడు, కానీ అది ఆదాము చేసిన పాపం వల్ల అది తొలగిపోబడింది. ఈవెన్ నోవా కాలంలో కూడా దేవుడి అవకాశం ఇచ్చిన్నాడు, సింహాల నోర్లు మూయిస్తే అవకాశం ఇచ్చినాడు, కానీ మనుషులు పొడగొట్టుకున్నారు. అయితే ఇప్పుడైతే ఎవరి వల్ల కాదు, సింహాల అంటే నిజమైన సింహాల గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ మరి నిజం చెప్పాలంటే దానియేలు ప్రవక్తను బట్టి, దానియేలు దేవుడితో ఉన్న విధానం బట్టి మరి దూతలు వచ్చి ఆ సింహాల నోరులని మరి మూసివేశారో, మరి దేవుడే దిగొచ్చి మూసేశాడో మనకి తెలీదు. మేబీ యేసయ్య అలా ఉంటే అవి కూడా అలా చూస్తూ ఉండిపోయినాయేమో. దేవునికి మహిమ కలుగును గాక. అలా నా జీవితంలో కూడా మనుషులనే నోర్లు మూయడం కాదండి, నిజమైన సింహాల నోర్లు కూడా మూపించే అభిషేకం అనేది మనం పొందుకోవాల్సిందిగా దేవుని పేరిట కోరుకుంటున్నాము, ఆశపడుతున్నాము. అలాంటి కార్యములు జరగాలండి అంత్యకాలంలో, అప్పుడే ఈ లోకం రక్షించబడుతుంది. ఆయన రక్తం అయితే చెల్లించాడు, ఆయన వెలైతే చెల్లించాడు. మనం క్రైస్తవులు మారినప్పుడు, మనం క్రైస్తవులు పరిశుద్ధ జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు, దేవుడు చెప్పిన మార్గంలో మనం జీవిస్తే ఇలాంటి కార్యములు తప్పకుండా జరుగుతాయండి. అందరి బట్టి దేవునికి మహిమ. చివరిగా చూస్తే పౌలు భక్తుడంట హౌ హీ ఫినిష్డ్ హిస్, ఆయన ఎలా తన పరుగు పందాన్ని ముగించి ఉన్నాడు అనేది చూస్తే, హౌ హీ ఫినిష్డ్ హిస్ రేస్ అనేది చూస్తే, మరి చెప్పాలి అంటే ఒక్కటే గురి, ఏంటంటే ఆయన ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తలా, ఇదిగో నేను ఇది సాధిస్తా, అది సాధిస్తా, ఇది చేస్తా, అది చేస్తాను, ఇప్పుడు నేను అన్నట్టుగా సూర్యచంద్రమని ఆపాలి అన్నట్టుగా అట్లా ప్రయాసపడలేదు. కానీ ఆయన గురి ఒక్కటే, ఏంటంటే ఆయన నమ్మకంగా ప్రయాణం చేసి దేవుడప్ప చెప్పిన బాధ్యతని తుదముట్టిస్తే తనకంటూ ఒక కిరీటం ఉంది. అది ఎలాంటి కిరీటం అంటే పౌలు భక్తుడి ఆశలు అన్ని ఆలోచనలన్నీ చాలా వింతగా ఉంటాయటండి. ఆయన ఏంటంటే మరి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటారు. మనం కూడా కొంతమందికి అయితే బంగారు వీధుల్లో నడచడమే కనిపిస్తూ ఉంటుంది, కొంతమందికేమో మరి అక్కడ బంగారు ఇల్లు ఉంటాయంటామా, నేను అక్కడ పోయి ఉంటాను. నిజం చెప్పాలంటే అక్కడ బంగారం ఉంటే ఏంటి, వీధులు ఉంటే ఏంటి, ఇండ్లు ఉంటే ఏంటి, ఇవన్నీ ఎందుకండి మనకి? మనం పరలోకం వెళ్తే యేసయ్యని చూసుకుంటూ ఉండిపోతే సరిపోతుంది కదా. ఆయన కంట్లో ఎదుట ఆయనని పరిశుద్ధుడని ఇక్కడ చెప్పలేకపోతున్నాము, కనీసం అక్కడ పోయి ఉంటే సరిపోతుంది కదా. అయితే ఇక్కడ ఈ పౌలు భక్తుడు ఏంటంటే ఆయన గురైందంటే ఆ కిరీటం ఇస్తాడు కదా దేవుడు. ఒక కిరీటాన్ని పౌలు కోసం పెట్టి ఉన్న కిరీటం, ఆ కిరీటం ఎలాగైనా తండ్రి చేతి నుండి నేను పెట్టించుకోవాలి
కావాలని ఆ కిరీటం వైపే ఆయన చూస్తూ ఆ పరుగు పందాన్ని మరి ఆయన ముగించడం అనేది జరిగింది. లోకంలో ఉన్నదంతా కూడా పెంటగాను చెత్తగాను భావించి తనకు అప్పచెప్పిన బాధ్యతని నమ్మకంగా మరి ముందుకు మరి వెళ్ళి ఉన్నాడండి. ఆయన లెఫ్ట్ ఎవ్రీథింగ్, అన్నీ కూడా ఆయన జ్ఞానవంతుడు. మరి మనము నిన్నటి దినము ధ్యానించినట్టుగా పేతురులాగా అజ్ఞాని కాదు, అంటే చదువురాని పామరులు కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కానీ ఈయన జ్ఞానవంతుడు. మరి ధర్మశాస్త్రం గురించి జ్ఞానం ఉన్నవాడు, లోక జ్ఞానమును బలంగా ఎరిగినవాడు, మరి ఎంతో శాస్త్రవేత్త అంటే లైక్ హీఈస్ అ వెరీ విజ్డమ్ కలిగిన వ్యక్తి, ఒక వేదాంతి లాంటి మనిషి, అంటే మరి ఒక సైంటిస్ట్ కంటే కూడా గొప్ప తెలివి కలిగిన వ్యక్తి. కానీ ఆయన్నిటిని పెంట కుప్పగా భావించి కేవలం పరలోక జ్ఞానం, పరలోక సత్యాలు, పరలోక మర్మాలు, క్రీస్తు యొక్క సువార్తకు సంబంధించిన మర్మాలు, సత్యాలు అనుకుంటూ పరిగెత్తి అంటే బోధించటంలో పరిగెత్తి దేవుని సన్నిధిలో కూర్చొని ఇవన్నీ పొందుకొని వాటి కోసమే పరిగెత్తాడు, వాటి అనుసారంగా పరిగెత్తాడు. బోధించటం మాత్రమే కాదు, లెటర్లు రాయడం మాత్రమే కాదు, వాటిని పాటించి ఆ కిరీటాన్ని ఆయన పొందుకున్నాడండి. ఇలాగే మనము కూడా ఉందుము కాక, యెహోషువ అలాగా మనం ఉందుము కాక, దానియేలులాగా మనం ఉందుము కాక. నిజమే అండి, ఈ లోకానుసారంగా మన పరిస్థితి ఏముందో మనకు తెలియదు, కానీ ఇప్పుడున్న స్థితిని బట్టి మనం ఎలా ఉండాలో మనకు తెలియట్లేదు. కానీ అట్లీస్ట్ దేవుడు నీకంటూ ఒక దర్శనం ఇచ్చి ఉంటే, నీకంటూ ఒక గురిని ఇచ్చి ఉంటే, ఆ గురి ఏంటి ప్రభా అని ఒకళ్ళు తెలియకపోతే అది పొందుకొని దేవుని అడిగి దాని ప్రకారం దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ముందుకెళ్ళి మనము కూడా మన పరుగు పందాన్ని కంప్లీట్ చేద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా, మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి. ప్రతి దినము నాయనా నీ దగ్గరికి మేము వస్తుండగా అయ్యా తండ్రి, నువ్వు ఇంకా మాకు దగ్గరగా వస్తుండగా అయ్యా, నీకు మాకు మధ్యలో ఉన్న ప్రతి అడ్డు పొరల్ని ప్రభా, అడ్డు గోడల్ని అన్నింటినీ యేసునామములో తొలగిస్తూ అయ్యా తండ్రి నీ స్వరూపంలో మమ్మల్ని మార్చుకోమని. అంత మాత్రమే కాదయ్యా, నువ్వు ఇచ్చే దయా కిరీటము అయ్యా తండ్రి మేము ఇప్పుడు పొందుకున్నామేమో, కానీ అయ్యా నిజమైన కిరీటం అయ్యా ఆ పరలోకంలో మేము నీ చేత ధరింప చేయబడాలని కోరుకుంటున్న ఆ కిరీటాన్ని కూడా మేము పొందుకోవడానికి కావాల్సిన కృప, సత్యము, జ్ఞానం, అభిషేకము మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.